టీమిండియా ఈ ఒక్క త్యాగం చేస్తే చాలు జింబాబ్వే వెస్టిండీస్లకి చుచ్చుపోయించి మరి సూపర్ 8 పాయింట్స్ టేబుల్ని షేక్ చేసి సెమీఫైనల్లో దర్జాగా అడుగు పెట్టేయచ్చు. మరి ఆ త్యాగం టీమిండియా చేస్తుందా? ఆ రిస్క్ తీసుకుంటుందా? సూపర్ 8 కథను పూర్తిగా మార్చేస్తుందా? ఇలా చేస్తే మాత్రం బాస్ జింబాబ్వే వెస్టిండీస్లపై ఖచ్చితంగా భారీ విజయాలను నమోదు చేసి సెమీఫైనల్ చేరడం పక్కా. అవును బాస్, ప్రస్తుతం టీమిండియా సెమీఫైనల్ ఆశలు నిలవాలంటే మన చేతిలో ఉన్నది కేవలం జింబాబ్వే వెస్టిండీస్లను చిత్తుగా ఓడించడమే. ఎంత చిత్తుగా అంటే మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే 200-230 రన్స్ బాదాలి. ఆ తర్వాత వాళ్ళని 100-130 రన్స్కే కట్టడి చేసేయాలి. టీమిండియా దగ్గర అలాంటి విధ్వంసకర బ్యాటింగ్ చేసే బ్యాటర్స్, సత్తా ఉన్న బౌలర్స్ ఉన్నారు, చెయ్యగలరు. ఏదో సౌత్ ఆఫ్రికాతో ఓడినంత మాత్రాన, ఒకే మ్యాచ్ ఓడినంత మాత్రాన మన వాళ్ళని అస్సలు తక్కువగా అంచనా వేయకండి బాస్. అయితే ఇంతకుముందు చెప్పిన 200-230 రన్స్ చేసి 100-130కి ఆపోజిట్ టీంని కట్టడి చేయడం అనేది జింబాబ్వేతో అవ్వచ్చేమో కానీ వెస్టిండీస్తో చాలా కష్టం. చెప్పాలంటే ఓ రకంగా అసాధ్యం కూడా. ఎందుకంటే ప్రస్తుతం ఉన్న వెస్టిండీస్ ఫామ్ అలాంటిది. అయితే మన టీం వెస్టిండీస్ని 150-160 రన్స్కి కట్టడి చేసిన ఓ 50-60 రన్స్ తేడాతో గెలిచిన +2 ఆర్ +3 రన్ రేట్ వచ్చేస్తుంది. అంటే ఓ 60 రన్స్ తేడాతో ఓడిస్తే +3, 40 పరుగుల తేడాతో ఓడిస్తే +2 రన్ రేట్ వచ్చేస్తుంది. ఇక జింబాబ్వేని 100+ రన్స్తో ఓడిస్తే +5 రన్ రేట్ వచ్చేస్తుంది. ఇలా టీమిండియా తమ రన్ రేట్ని భారీగా పెంచుకొని సెమీఫైనల్ చేరిపోవచ్చు. అయితే ఇది జరగాలంటే బాస్ టీమిండియా ఒక త్యాగం చెయ్యాల్సి ఉంటుంది. మరి ఏంటా త్యాగం? అయితే ఈ త్యాగం గురించి నేను చెప్పట్లేదు బాస్. ఈ త్యాగం గురించి టీమిండియా మాజీ ప్లేయర్ ఇర్ఫాన్ పఠాన్ చెబుతున్నాడు. ఇర్ఫాన్ ఏమన్నాడంటే, మన టీం ఇప్పటివరకు వరల్డ్ కప్లో వరుసగా టాప్ 3 పొజిషన్స్లో లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్స్ని బరిలోకి దింపుతుంది. అందుకే మన టీం ఇబ్బంది పడుతుంది. అది యూఎస్ఏతో మ్యాచ్ జరిగినప్పుడైనా, పాకిస్తాన్తో మ్యాచ్ జరిగినప్పుడైనా, నెదర్లాండ్ ఇంకా సూపర్ 8లో సౌత్ ఆఫ్రికాతో మ్యాచ్లో అయినా స్టార్టింగ్లోనే వికెట్ పడడం, మళ్ళీ లెఫ్ట్ హ్యాండరే బ్యాటింగ్కి దిగడం. అందుకే టీమిండియా మెరుపు స్టార్ట్లని అందుకోలేకపోతుంది. మరి ఇక్కడ టీమిండియా చేయాల్సిన త్యాగం ఏంటంటే, ఇర్ఫాన్ పఠాన్ ఆలోచన ప్రకారం మీరు ప్లేయింగ్ 11 నుండి ఏ ప్లేయర్ని తొలగించాల్సిన అవసరమే లేదు. కేవలం బ్యాటింగ్ ఆర్డర్లో ఒక్క మార్పు చేయాలి. ఒక ప్లేయర్ తన పొజిషన్ని త్యాగం చెయ్యాలి అన్నాడు. మరి ఏం టాప్ పొజిషన్ అంటే బాస్, నెంబర్ 3 పొజిషన్. నెంబర్ 3 బ్యాటర్ నెంబర్ 4లో బ్యాటింగ్ చేయాలి. మరి నెంబర్ 3లో బ్యాటింగ్ చేసేది ఎవరు? తిలక్ వర్మ. ఒకవేళ తిలక్ వర్మ తన స్థానాన్ని త్యాగం చేస్తే చాలు, ఆ చేంజ్ మామూలు చేంజ్ కాదు, మాస్టర్ స్ట్రోక్ చేంజ్లా పనిచేస్తుంది అన్నాడు. ఇది చాలు టీమిండియా మ్యాచ్ స్వరూపాన్ని మార్చేయడానికి. ఎలా అంటే, నెంబర్ 3 పొజిషన్లో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతాడు. యాక్చువల్గా నెంబర్ 3లో సూర్య బ్యాటింగ్ రికార్డ్స్ కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పైగా సూర్య నెంబర్ 3లో రావడం వల్ల టీమిండియా ఓపెనర్స్లలో, అంటే ఇద్దరు లెఫ్ట్ హ్యాండర్సే కదా బాస్, అక్కడ ఎవ్వరు అవుట్ అయినా ఇప్పటివరకు లెఫ్ట్ హ్యాండరే వెళ్లడం వల్ల అస్సలు ఉపయోగం లేకుండా పోయింది. ఇప్పుడు ఆ స్థానంలో సూర్య రావడం వల్ల లెఫ్ట్ హ్యాండ్ రైట్ కాంబినేషన్ కుదురుతుంది. దాంతో ఆపోజిట్ టీం ఆఫ్ స్పిన్నర్ని రంగంలోకి దింపలేరు. ఒకవేళ దింపితే సూర్య భారీ సిక్స్లతో రాడ్ దింపేస్తాడు. ఇక తిలక్ వర్మ నెంబర్ 4లో బ్యాటింగ్కి రావడం వల్ల అప్పటికే బంతి కొంచెం పాతదవుతుంది. కాబట్టి తను భారీ స్కోర్లు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇదే మాస్టర్ స్ట్రోక్ మార్పు చేయాలన్నాడు ఇర్ఫాన్ పఠాన్. యాక్చువల్గా ఇర్ఫాన్ ఏమన్నాడంటే, టీమిండియా నెంబర్ 3 ఇంకా నెంబర్ 4 బ్యాటింగ్ ఆర్డర్లో మార్పు చేయాల్సిన అవసరం చాలా ఉంది. ఇంజురీ తర్వాత వచ్చిన తిలక్ వర్మ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చెయ్యలేకపోతున్నాడు. తను నెంబర్ 3లో రావడం వల్ల టీమిండియా టాప్ 3 బ్యాటర్స్ లెఫ్ట్ హ్యాండర్సే అయిపోయారు. ఈశాన్, అభిషేక్ ఓపెనింగ్ జోడీ తర్వాత సూర్యకుమార్ యాదవ్ నెంబర్ 3లో వస్తే ఆపోజిట్ టీం తమ ప్లానింగ్ మొత్తాన్ని మార్చుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. అదే టీమిండియా గెలుపుకి పునాది అవుతుంది అన్నాడు ఇర్ఫాన్ ఏం చెప్తున్నాడంటే, బ్యాటింగ్ ఆర్డర్లో కొంచెమైనా మార్పు చేయండి. ముగ్గురు లెఫ్ట్ హ్యాండర్స్ టాప్లో ఉండడంతో ఆపోజిట్ టీం మనపై ఉచ్చు బిగించి సక్సెస్ అవుతుంది. టీం మొత్తం లెఫ్ట్ హ్యాండర్స్తో నింపేశారు. పోనీ ఫెయిల్ అవుతున్న అభిషేక్ని తప్పించి సంజుకి అవకాశం ఇస్తారా అంటే, సూర్య నిర్మోహమాటంగా ప్రెస్ కాన్ఫరెన్స్లో నో అని చెప్పేస్తున్నాడు. మరి కనీసం బ్యాటింగ్ ఆర్డర్లోనైనా మార్పు చేసుకోవాలి కదా. అలా కాకుండా మా టాప్ 3 లెఫ్ట్ హ్యాండర్సే ఉండాలి అని ఫిక్స్ అయిపోతే
ఎలా? మీరు అలా ఫిక్స్ అయిపోయారు కాబట్టే ఆపోజిట్ టీంకి దొరికిపోతున్నారు. అందుకే మనపై డామినేట్ చేయగలుగుతున్నారు. కాబట్టి మీరు ఎలాగూ ఓపెనింగ్ జోడీని మార్చమని భీష్మించుకు కూర్చున్నారు. సో కనీసం నెంబర్ 3లో సూర్యాని బరిలోకి దింపితే ఖచ్చితంగా ఆపోజిట్ టీంని ముప్పు తిప్పలు పెట్టొచ్చు. సూర్య ఏమైనా ఇంతకుముందు నెంబర్ 3లో ఆడలేదా అంటే ఆడాడు. అక్కడ సూర్యకి సూపర్ రికార్డులున్నాయి. అలాగే తిలక్ వర్మకి కూడా నెంబర్ 4లో సూపర్ రికార్డులున్నాయి. సూర్య నెంబర్ 3లో బ్యాటింగ్ చేసి 32 మ్యాచ్ల్లో 864 రన్స్ బాదాడు. అందులో 6 హాఫ్ సెంచరీలతో పాటు ఓ సెంచరీ కూడా ఉంది. మరి ఇంత టాప్ క్లాస్ పర్ఫార్మెన్స్ నెంబర్ 3లో ఇచ్చినప్పుడు ఇంకా ప్రాబ్లం ఏముంటుంది? అలాగే తిలక్ వర్మ 14 మ్యాచ్ల్లో నెంబర్ 4లో బ్యాటింగ్ చేసి 490 రన్స్ దంచాడు. 2 హాఫ్ సెంచరీలు కూడా బాదాడు. ఇక్కడ యావరేజ్ బాస్ 54.44. ఇది మామూలు యావరేజా బాస్? నెక్స్ట్ లెవెల్. సో ఈ పొజిషన్లో బ్యాటింగ్ చేయడానికి తిలక్కి కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. మరి అలాంటప్పుడు ఎందుకు మార్పు చేయకుండా మూస ధోరణిలో అలాగే బ్యాటింగ్ చేస్తున్నారో అస్సలు అర్థం కావట్లేదు. ఇలాంటి బ్యాటింగ్ ఆర్డర్తో మీరే ఫస్ట్ ఆపోజిట్ టీంకి అవకాశం ఇస్తున్నారు మాపై దాడి చెయ్యండి అని. ఒక్కసారి బ్యాటింగ్ ఆర్డర్లో ఈ మార్పు చేసి చూడండి. ఈసారి ప్రతి దాడి బీభత్సంగా ఉంటుంది. దెబ్బకి ఆపోజిట్ టీం బెంబేలెత్తిపోతుంది. ఏమంటారు బాస్? ఈ విషయంలో మీ ఒపీనియన్ ఏంటి? టీమిండియా ఈ మార్పుతో బరిలోకి దిగితే విజృంభించగలదని మీరు నమ్ముతున్నారా? ఎస్ ఆర్ నో కామెంట్ చేయండి బాస్. అలాగే ఈ లేటెస్ట్ అప్డేట్కి ఒక్క లైక్ కొట్టి మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్. ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ దిల్ సే థ్యాంక్ యూ బాస్.